నమస్తే అండి. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ రోల్ తయారు చేసి చూపించబోతున్నాను. నేను చాలా సింపుల్గా చేస్తాను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే బయటికి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే బాగా హెల్తీగా తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను మైదా పిండి కూడా వాడకుండా గోధుమ పిండితోనే అయితే చేస్తున్నాను. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి పన్నీరు క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక క్యారెట్ని సన్నగా తరిగి ఈ విధంగా వేసాను, పొడవుగా వేసాను. పన్నీర్ రోల్కి పొడవుగా వేస్తేనే చూడటానికి పన్నీర్ రోల్ మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. తర్వాత మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేశాను. అలాగే ఒక క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గా కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోవాలండి. కొద్దిగా లైట్గా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనకి సాఫ్ట్ అయ్యాయి కదా వెజిటేబుల్స్. ఆ టైంలో నేనైతే పన్నీర్ని తురిమేశాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగానే కట్ చేసుకోవచ్చు. 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ పన్నీరు. తురిమి అయితే వేసేస్తున్నాను. వేసేసి నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ వేసాను. తర్వాత 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1/4 టీ స్పూను గరం మసాలా మీ స్పైస్కి తగినంత వేసుకోవచ్చు. తర్వాత ఈ మసాలాకి పన్నీర్కి సరిపడా ఇంకొద్దిగా సాల్ట్. పన్నీర్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. పన్నీర్ అనేది స్వీట్గా ఉండేది తీసుకోవాలి. కొన్ని పన్నీర్లు అయితే కొంచెం పుల్లగా ఉంటుంది, అది బాగుండదండి పన్నీర్ రోల్కి. మనం పన్నీర్ తింటే స్వీట్గా ఉండాలి ఫ్రై చేయకముందే. అలాంటి పన్నీర్ అనేది పన్నీర్ రోల్కి చాలా బాగుంటుంది. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మీకు సోయా సాస్ కూడా వద్దనుకుంటే స్కిప్ చేసి అలాగైనా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. సోయా సాస్ వేసిన తర్వాత 1 నిమిషం నుండి 2 నిమిషాల లోపు మగ్గించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. పన్నీర్ రోల్ చేసుకోవడానికి పన్నీర్ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి బయట హోటల్లో వేడివేడిగా కట్టిస్తారు కదా, మనం కావాలంటే చల్లారిన తర్వాత మళ్ళీ వేడైన చేసుకోవచ్చు. పన్నీర్ మిశ్రమం పైన మూత పెట్టి ఉంచండి, వేడిగానే ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని ఫ్లాట్గా రుద్దిన చపాతీని వేసేసేయండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్తో అయినా చపాతీ కాల్చుకోవచ్చు, లేదంటే బటర్తో అయినా కాల్చుకోవచ్చు. మీకు ఏది ఆయిల్ ఇష్టమో ఆయిల్ వేసి చపాతీని బాగా కాల్చుకోండి, ఎర్రగా మాడిపోకుండా. దోశ ప్యాన్ పెట్టిన వెంటనే ఆయిల్ వేయకూడదు. చపాతీ వేసిన తర్వాత ఇంకో వైపుకి తిప్పి ఆ వైపు వేసుకోవాలి. మళ్ళీ ఇంకో వైపుకి తిప్పినప్పుడు ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు చపాతీలు కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. వెంటనే నేను 1-2 తయారు చేసి చూపిస్తున్నాను, వెంటనే వేడిగా ఉంటాయనేసి. చపాతీ వేడిగా ఉంది, పన్నీర్ మిశ్రమం కూడా గోరువెచ్చగా ఉంది. మనం ఫస్ట్ ఆశీర్వాద్ గోధుమ పిండి చపాతీ డో తయారు చేసుకొని ఒక మూత పెట్టేసి పక్కన ఉంచుకున్నామంటే ఈ పన్నీర్ మిశ్రమము తయారు చేసేలోపు బాగా నానుతుంది. ఈ మిశ్రమం అయిపోయిన వెంటనే చపాతీలు చేసుకొని రోల్ చేసుకొని తినేయచ్చు అనమాట. నేనైతే చపాతీ పెట్టేసి అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ పన్నీర్ మిశ్రమం పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు టమోటా సాస్ వేసేసి ఈ విధంగా రోల్ చేసేసాను. అంతే, పన్నీర్ రోల్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే 1/2 అవర్లో చేసానండి. 1/2 అవర్లో చేసుకుంటే ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్క రోల్ బయట అంత డబ్బులు పోసి కొంటున్నాము. ఇంట్లో చపాతీ పిండి కలిపేసుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాల్లో పన్నీర్ మిశ్రమం తయారు చేసుకొని రోల్ చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 రోళ్ళు అయితే తయారు చేసి పెట్టాను. నేను చేసిన మిశ్రమము 7 రోల్స్ వచ్చాయి. అది క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి 7 వచ్చాయి. మనం బయట హోటల్లో పెట్టినట్టు కొంచెం పెట్టుకున్నామంటే 10 రోల్స్ పాటు వస్తాయి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంకా చిన్నపిల్లలు అయితే కింద పడేసుకుంటూ తింటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటుంది కదా, 1 లేదా 2 టిష్యూ పేపర్ పెట్టేసుకొని దానిపైన చపాతీ రోల్ పెట్టి చుట్టేసి కింద ఇలా ఫోల్డ్ చేసామంటే
ఇంకా అచ్చం మనకి బయట పన్నీర్ రోల్ అమ్ముతారు కదా అలానే ఉంటుంది, కింద పడిపోకుండా కొద్ది కొద్దిగా టిష్యూ పేపర్ తీసుకుంటూ తినేయచ్చు అనమాట. మరి నేను చేసిన ఈ పన్నీర్ రోల్ మీకు నచ్చిందా? నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి, మీరు కూడా తినండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.